యెస్ లీడర్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్ వచ్చేసి మై డియర్ లీడర్స్, డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్. ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అనేది మన కంపెనీ వారు మనకు అందిస్తున్నటువంటి రిటైల్ బోనస్, డైరెక్ట్ రెఫరల్ బోనస్, మ్యాచింగ్ బోనస్. ఈ 3 బోనస్‌లని మనం ప్రతి బైనరీ కాన్సెప్ట్ కంపెనీలలో ఖచ్చితంగా చూస్తాం మై డియర్ లీడర్స్. ఎందుకంటే కొన్ని కంపెనీలలో రెఫరల్ బోనస్ ఉండకపోవచ్చు. రిటైల్ బోనస్ గూడా ఉండకపోవచ్చు. కానీ మ్యాచింగ్ బోనస్ అనేది ప్రతి బైనరీ కాన్సెప్ట్‌లో 100% ఉంటుంది. అయితే మరి ఎక్కడ లేనిది మన దగ్గర ఉన్నది, ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర ఉన్నా గూడా ఇంత పర్సెంటేజ్ రానిది ఒక అద్భుతమైనటువంటి బోనస్ ఏదైనా ఉంది అనంటే రియల్ లైఫ్ మార్కెటింగ్‌లో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్. ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అనేది ఒక కండిషన్‌తో ఉన్నది కాదు మై డియర్ లీడర్స్. ఈ యొక్క ఇన్‌కమ్ కంపెనీ వారు మనకు ఏదైతే క్రైటీరియా ఇస్తా ఉన్నారో, ఆ క్రైటీరియా ప్రకారం అన్‌లిమిటెడ్ ఆదాయాన్ని పొందుకునే అవకాశం ఉంది మై డియర్ లీడర్స్. ఎటువంటి సీలింగ్ లేనిది. ఎటువంటి క్యాపింగ్ లేదు. మీకు ఎంత కావాలంటే అది మీరు రూ. 10,000 తీసుకోవాలనుకుంటున్నారా ఒక రోజుకు? 10,00,000 తీసుకోవాలనుకుంటున్నారా? 10,00,00,000 వరకైనా సరే, ఎటువంటి లిమిట్ లేని అద్భుతమైన ఆదాయం ఏదైనా ఉంది అనంటే, మన కంపెనీలో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్‌లో గూడా మన కాడ ఇంకా బ్యూటీ ఏందంటే బైనరీ కాన్సెప్ట్‌లో ప్రతి బైనరీ కాన్సెప్ట్‌లో మ్యాచింగ్ బోనస్‌కు సీలింగ్ అనేది ఉంటుంది మై డియర్ లీడర్స్. కానీ ఒక స్థాయికి చేరిన తర్వాత మన రియల్ లైఫ్ మార్కెటింగ్‌లో మ్యాచింగ్ బోనస్ కూడా అన్‌లిమిటెడ్. అన్‌లిమిటెడ్ అంటేనే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. మీరు ఎక్కడికంటే అక్కడికి విహరించొచ్చు. అంతం లేనిది అనంతం ఇగ నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. 10,00,000 నుంచి 10,00,00,000 వరకు, 100,00,00,000 వరకు. ఎట్లా మీ యొక్క టీమ్ విస్తీర్ణాన్ని బట్టి, మీ చేసినటువంటి టీమ్ యొక్క బిల్డ్‌ని బట్టి మీరు తీసుకోవచ్చు. అయితే ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అనేది మనకు ఎలా వస్తుంది? ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అనేది మనకు ఎలా వస్తుందంటే మై డియర్ రీడర్స్, మీరు చూడండి యూ అనే పర్సన్ మీరున్నారు. ఎవరు? యూ అనేటువంటి పర్సన్ మీరున్నారు. మీరేం చేసినట్టే మై డియర్ రీడర్స్ ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ యూ అనేటువంటి మీరు యూ అనేటువంటి పర్సన్ మీరేం చేశారంటే, లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని మీరు ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. ఏం చేశారు? లెఫ్ట్‌లో ఏ అనేటువంటి ఒక పర్సన్ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. రైట్‌లో బి అనేటువంటి ఒక పర్సన్ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు మై డియర్ లీడర్స్. ఈ లెఫ్ట్‌లో ఏ అనేటువంటి ఒక పర్సన్‌ని, బి అనేటువంటి ఒక పర్సన్‌ని మీరు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మన కంపెనీ మీకు ఏం చేస్తుంది? రెఫరల్ బోనస్ అనేవి ఇవన్నీ కామన్‌గా మీకిస్తుంది. మీకు ఇవన్నీ కూడా కామన్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఏది? రెఫరల్ బోనస్ వచ్చింది. మ్యాచింగ్ బోనస్ వచ్చింది. కానీ మీరు ఇద్దరినే పరిచయం చేశారు. ఆ ఇద్దరిలో ఒక పర్సన్ వచ్చేసి బి అనేటువంటి పర్సన్ మీ మీదున్న గౌరవంతోటో వచ్చిండు. లేదంటే అతనుకున్న వస్తువు అవసరంతోటి వచ్చిండు. కానీ ఇతడు బిజినెస్ చేయట్లేడు. బి అనే పర్సన్ బిజినెస్ చేయట్లేడు. కానీ మీరు కూడా బిజినెస్ ఎంతో ట్రై చేశారు గానీ, మీరు వేరే పర్సన్ చేయలేకపోయారు. మీరు కూడా వేరే వేరే కారణాల్లో బిజీ అయిపోయి, మీరు కూడా రియల్ లైఫ్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చేయట్లేదు. కానీ మీరు పరిచయం చేసినటువంటి ఏ అయినటువంటి ఈ పర్సన్‌కి మాత్రం బిజినెస్ బాగా నచ్చింది మై డియర్ లీడర్స్. ఏ అయినటువంటి పర్సన్‌కి బిజినెస్ బాగా నచ్చింది. ఈ ఏ అయినటువంటి పర్సన్ లెఫ్ట్‌లో ఒకరిని, ఎక్స్ అయినటువంటి పర్సన్‌ని 1 పీతో షాపింగ్ చేపించిండు. ఇదే ఏ అయినటువంటి పర్సన్ వై అయినటువంటి ఒక పర్సన్‌ని 1 పీ తోటి షాపింగ్ చేపించిండు. అతడు కూడా రెఫరల్ బోనస్ రూ. 500 మనకాడ 1 పీవీ మ్యాచింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇస్తా ఉంది? రెఫరల్ బోనస్ రూ. 500 ఇస్తుంది. అట్లనే రైట్‌లో 1 పీవీ వచ్చినందుకు అతనికి రెఫరల్ బోనసు మరలా రూ. 500 ఇచ్చింది. ఇచ్చి మళ్ళా ఏం చేస్తది మ్యాచింగ్ బోనస్ లెఫ్ట్, రైట్ మ్యాచింగ్ అయితే అతనికి ఎంతిస్తుంది? ఏ అయినటువంటి పర్సన్‌కి తనకు 1:1 తోటి మ్యాచింగ్ అయినందుకు గాను ఒక రూ. 500 ఎవరికిచ్చింది? మీరు పరిచయం చేసినటువంటి ఏ అనేటువంటి పర్సన్‌కి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిందేంటంటే మీకు లెఫ్ట్‌లో బిజినెస్ జరుగుతుంది గానీ, రైట్‌లో బిజినెస్ జరగట్లేదు. కాబట్టి మీకు ఏ అనే పర్సన్ కింద ఎంతమంది షాపింగ్ జేసినా, ఎన్ని పీవీలు వచ్చినా, మీకు క్యారీ ఫార్వర్డ్‌లు ఉంటవి. మీ రైట్ సైడ్ బిజినెస్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో అవి ఉండడం జరుగుతుంది. అది ఎంత కాలమైనా సరే. అయితే ఇప్పుడు మీకు రైట్‌లో మీకు బిజినెస్ జరగలేదు కాబట్టి మీకు మ్యాచింగ్ బోనస్ అనేది రాదు.
మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ రెఫరల్ బోనస్ కూడా మీకు రాదు. కానీ మై డియర్ రీడర్స్, ఇక్కడ ఏ అయినటువంటి పర్సన్ వచ్చి ఇక్కడ హ్యాపీగా తన పని తాను చేసుకొని ఈరోజు ఒక రూ. 500 ఎర్నింగ్ చేశాడు అనంటే, ఈ రూ. 500 అతడు సంపాదించాడంటే కారణం ఎవరు? మీరు. కాబట్టి ఈ ఏ అయినటువంటి పర్సన్ కష్టపడ్డందుకు ఈయన రూ. 500ని ఈ ఏ అయినటువంటి పర్సన్‌కి మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మై డియర్ రీడర్స్. ఏ అయినటువంటి పర్సన్‌కి తన కష్టాన్ని తనకివ్వడం జరుగుతుంది. దానితో పాటు మన కంపెనీ ఏం చేస్తా ఉంది? ఇతడు రూ. 500 సంపాదించుకోవడానికి కారణం మీరు గనక మన కంపెనీ అతడు సంపాదించే సంపాదనలో మీకు లైఫ్ టైమ్ మీకు 25% మై డియర్ రీడర్స్. 25% అనేది మీకు మన కంపెనీ ఇవ్వడం జరుగుతా ఉంది మై డియర్ రీడర్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మన లియో లైఫ్ మార్కెటింగ్. మన లియో లైఫ్ మార్కెటింగ్ యొక్క ప్రత్యేకత ఏందంటే, మన కంపెనీలో మీరు గనక మన కంపెనీలో మీరు గనక ఎంత మందిని పరిచయం చేస్తే మీ డైరెక్ట్ స్పాన్సర్‌గా మీరు ఎంత మందినైతే పరిచయం చేస్తారో, ఎంత మందినైతే పరిచయం చేస్తారో, వాళ్ళు ఎంత కాలమైతే మన కంపెనీలో వర్క్ చేస్తారో, అంత కాలం వారు తీసుకునే మ్యాచింగ్ బోనస్ మీద, వారు తీసుకునే లెఫ్ట్, రైట్ మ్యాచింగ్ అయ్యే మ్యాచింగ్ బోనస్ మీద మీరు అంతకాలం మీరు 25% మీరు ఎంజాయ్ చేయొచ్చు మై డియర్ రీడర్స్. ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరీడ ఒక్క పర్సన్ మీరు పరిచయం చేస్తేనే, మీరు ఒక ఇద్దరిని పరిచయం చేస్తే దాంట్లో ఒక్క పర్సన్ మాత్రమే పని చేస్తే అతడికొచ్చే రూ. 500లో 25% రూపీస్ అంటే మీకు రూ. 125 మీకు నెక్స్ట్ డేనే ఎలాగైతే రెఫరల్ బోనస్ గావచ్చు, మ్యాచింగ్ బోనస్ గావచ్చు, ఎలాగైతే ఈరోజు జరిగిన పనిని లెక్కగట్టి నెక్స్ట్ డే మన అకౌంట్‌లోకి ఎలాగైతే జమ చేస్తుందో, మన కంపెనీ ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ గూడా మీ అకౌంట్‌లోకి నెక్స్ట్ డేనే మీ అకౌంట్‌లో జమ చేస్తుంది మై డియర్ లీడర్స్. ఇట్లా మీరు అనుకోకుండా మై డియర్ లీడర్స్ అనుకోకుండా మీరేం చేశారంటే, మీరు ఒక రైటు ఎద్దు నాది కాదు. అది పైనున్న అయిందనుకోని మీరు రైట్ ఎద్దుని పట్టించుకోలేదు. కానీ లెఫ్ట్ ఎద్దు మాత్రమే నాది అనుకున్నారు. ఆ ఎద్దుకు మాత్రమే ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ ఒకటే సైడు, ఆ ఒక్కటే గిల్ల సైడు మీరు ఒక 10 మందిని మీరు పరిచయం చేశారనుకోండి. మీ డైరెక్ట్ స్పాన్సర్‌గా ఓన్లీ లెఫ్ట్ మాత్రమే మీరొక 10 మందిని పరిచయం చేశారనుకోండి. రైట్‌లో మీరు తర్వాత మీకు అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తానని ఇయ్యలేకపోయాడు. మీరు దానికి సరైనటువంటి పర్యవేక్షణ మీరు చేయలేకపోయారు. అక్కడ వీక్ అయిపోయింది. తర్వాత మీరు ఎంత చేద్దామని ట్రై చేసినా మీ వల్ల కావట్లేదు. కాబట్టి మ్యాచింగ్ బోనస్ అనేది మీకు రూపాయి రావట్లేదు. మ్యాచింగ్ బోనస్ అనేది మీకు రూపాయి రానప్పుడు మై డియర్ లీడర్స్ మీకు ఈ కంపెనీలో అమౌంట్ రానప్పుడు మీకు 100% ఆటోమేటిక్‌గా ఈ కంపెనీ నాకు సూటబుల్ గాదు. ఈ కంపెనీ నాకు సూటబుల్ గాదు అని జెప్పేసి మరలా మీరు నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి నిరుత్సాహం అనేది లీడర్‌కు రాకూడదు. అతడు చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా అందాలి అని మన కంపెనీ ఏం చేసిందంటే, సింగిల్ లెగ్‌లో అయినా సరే మై డియర్ లీడర్స్, సింగిల్ లెగ్‌లో అయినా సరే, మీ ద్వారా డైరెక్ట్ రెఫరల్ చేయబడినటువంటి, మీ ద్వారా లియో లైఫ్ మార్కెటింగ్‌లోకి పరిచయం చేయబడినటువంటి, మీరు లాగిన్ చేసినటువంటి వ్యక్తి మీ ఐడీ నంబర్ ద్వారా అతడు ఎంత కాలమైతే మన కంపెనీలో మ్యాచింగ్ బోనస్ తీసుకుంటాడో, అంత కాలం మీకు డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% అనేది మీకు రావడం జరుగుతుంది మై డియర్ లీడర్స్. అంటే అతడు ఒక రూ. 1000 సంపాదిస్తే దాంట్లో రూ. 250 మీకు తీసి పక్క పెడతది. పంపించేస్తది నెక్స్ట్ డేనే. అంటే మీరు ఎంతమందిని పరిచయం చేశారు? సింగిల్ లెగ్‌లో 10 మందిని పరిచయం చేశారు మై డియర్ లీడర్స్. ఎంతమందినండి? 10 మందిని పరిచయం చేశారు. ఈ 10 మంది మై డియర్ లీడర్స్, ఈ 10 మంది గూడా ఒక్కొక్కరు రోజుకు ఎంత తీసుకుంటా ఉన్నారు? ఒక రూ. 1000 తీసుకుంటున్నారనుకోండి. ఎంత? రూ. 1000. 10 మంది ఇంటూ ఒక రూ. 1000 ఈజ్ ఈక్వల్ టు మొత్తం రూ. 10,000 వారు 10 మంది ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్కరు 1000 తీసుకుంటా ఉన్నారు. ఈ 10 మందిని పరిచయం చేసింది మీరు గనుక మై డియర్ లీడర్స్ ఎంతొస్తుంది మీకు? 10,000 దాంట్లో 25% మీకు రావాలి. 10,000 డివైడెడ్ బై 25% ఇస్తే మీకెంతొస్తుంది? రూ. 2,500 రూ. 2,500 పర్ డే మై డియర్ లీడర్స్. సింగిల్ లెగ్‌లో కూడా మీకు కంపెనీ పేరు గుర్తుకున్నా లేకున్నా, మీరు మార్కెట్‌లో ఉన్నా లేకున్నా, మీరు వేరే వాళ్ళకి పరిచయం చేసినా చేయకున్నా, మీ వేరే వేరే పనులలో బిజీ షెడ్యూల్‌లో మీరున్నా కూడా ఎవ్రీ డే, ఎవ్రీ డే మీ డైరెక్ట్ స్పాన్సర్స్ మ్యాచింగ్ బోనస్ ఎంత కాలమైతే తీసుకుంటారో,
అంతకాలం 25% మీ అకౌంట్‌లో జమ అవుతూనే ఉంటుంది. ఎంత అద్భుతమైన బోనసో చూడండి ఇది. అంటే ఒక 10 మందిని మీరు పరిచయం చేస్తే వాళ్ళు రోజు ఒక రూ. 1000 తీసుకుంటే వన్ సైడ్‌లో ఉన్నా కూడా మీకెంతొస్తుంది? రూ. 2500 వస్తుంది మై లీడర్స్. అదే మీరు తెలివితోటి డే 1 నుంచోటే ఇదే 10 మందిని మీరు లెఫ్ట్‌లో ఒక ఐదుగురిని, రైట్‌లో ఐదుగురిని మీ డైరెక్ట్ స్పాన్సర్స్‌ని మీరు వేశారనుకోండి. ఎట్లా చేశారు? సింగిల్ లెగ్‌లో కాకుండా, స్వార్థంగా కాకుండా, దూరదృష్టితో మీరు ఆలోచించి, లాంగ్ విజన్‌తో ఆలోచించి, నేను ఈ రోజు కోసం పని చేయట్లేను. నేను రేపటి కోసం పని చేస్తా ఉన్నా. ఒక 3 నెలల తర్వాత వచ్చే ఆదాయం కోసం పనిచేస్తా ఉన్నా. 6 నెలల తర్వాత వచ్చే ఆదాయం కోసం నేను పనిచేస్తా ఉన్నా. సంవత్సరం తర్వాత వచ్చే ఆదాయం కోసం నేను పనిచేస్తా ఉన్నా. అన్న ఆలోచన మీకు గనక ఉంటే మై డియర్ లీడర్స్, ఎందుకనంటే లాంగ్ విజన్ ఉన్నవాళ్ళు మాత్రమే అద్భుతాలు సృష్టించుకోగలుగుతారు మై డియర్ లీడర్స్. ఈ రోజు వరకు బ్రతికే వాళ్ళు కేవలం సాధారణ జీవితాన్ని మాత్రమే జీవిస్తారు. వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. వారి ఆదాయంలో ఎటువంటి మార్పు రాదు. మార్పు వస్తే ఒక 5%, 10%, 20% తప్ప 100% రాదు. ఫ్యూచర్ ఆలోచన కలిగి గనక మీరు గనక బిజినెస్ చేస్తే మై డియర్ లీడర్స్ అద్భుతాలు ఇక్కడ చేయొచ్చు. దానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుంటే, ఇప్పుడు మీరేమైంది ఉన్న 10 మందిని ఒకటే సైడ్ మీరు చేయడం ద్వారా, వాళ్ళు సంపాదించుకునే సంపాదనలో 25% మీకు రూ. 2500 వస్తా ఉంది. వాళ్ళు రోజుకు 1000 సంపాదించుకుంటే. అదే 10 మందిని మీరు లెఫ్ట్‌లో ఒక ఐదుగురిని, రైట్‌లో ఒక ఐదుగురిని గనక మీరు పరిచయం చేశారనుకోండి, లాగిన్ చేశారనుకోండి. ఈ 10 మందికి మీరు సర్విస్ ఇచ్చారు. ఆ 10 మంది ఒక్కొక్కరు 1000 సంపాదించుకుంటా ఉన్నారు. మీకెంతొస్తదప్పుడు? ఈ 10 మంది సంపాదించుకునే సంపాదనలో 1000లో 10 మంది ఇంటూ 1000 10,000 దాంట్లో 10,000 ఇంటూ 25% కొడితే మీకు రూ. 2,500 మీకు రావడం జరుగుతుంది. అంత మటికేనా? మళ్ళా మీకు లెఫ్ట్‌లో ఐదుగురు, రైట్‌లో ఐదుగురు వాళ్ళు 1000 తీసుకుంటున్నారు అనంటే మై డియర్ లీడర్స్ మీకు మ్యాచింగ్ ఎంతవుతుంది? చెప్పండి. మీకు మ్యాచింగ్ ఎంతవుతుంది? ఇటు 20 పీవీలు, అటు 20 పీవీలు మ్యాచింగ్ అవుతుంది. అటు 20 పీవీలు, ఇటు 20 పీవీలు మ్యాచింగ్ అయినాయంటే మీకెంత రావాలి? అంటే ఈ లెఫ్ట్ ఉన్నోళ్ళు ఒక రూ. 5,000 తీసుకున్నారంటే ఎంత ఎంత మ్యాచింగ్ అయినట్టు వాళ్ళకు? ఒక్కొక్కరు 1000 తీసుకున్నారంటే వాళ్ళకు 2 పీవీలు మ్యాచింగ్ అయినట్టు. అంటే ఒక పర్సను రూ. 1000 కొంటే అటు 2 పీవీలు, ఇటు 2 పీవీలు. అంటే 4 పీవీలు మ్యాచింగ్ అయితే 2 పీవీలు మ్యాచింగ్ అయితే ఆయనకు రూ. 1000 వస్తది. ఆయనకు రూ. 1000 వచ్చిందంటే 4 పీవీలు పడ్డట్టు. ఇప్పుడు లెఫ్ట్‌లో ఎంతమందున్నారు? ఐదుగురు. రైట్‌లో ఎంతమందున్నారు? ఐదుగురు. 5 నాళ్ళ 20 పీవీలు. 20 పీవీలు లెఫ్ట్, 20 పీవీలు రైట్ వచ్చాయి గనక మీకు మ్యాచింగ్ ఎంతయింది? 20 పీవీల మ్యాచింగ్ అయింది. అంటే మీకెంత రావాలి? రూ. 10,000 మ్యాచింగ్ బోనస్ వస్తది మై డియర్ లీడర్స్. ఎంతొస్తదండి? రూ. 10,000 ఇక్కడ రూ. 10,000 మ్యాచింగ్ బోనస్ ఇక్కడొచ్చింది. ఇక్కడ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ రూ. 2,500 వచ్చింది. మొత్తం మీకెంతొచ్చింది? రూ. 12,500 మై డియర్ లీడర్స్. ఇది ఎవరికొస్తుంది? అంటే లాంగ్ విజన్ ఉన్న లీడర్‌కొస్తుంది. ఎవరికొస్తుంది లీడర్స్? ఎవరికైతే లాంగ్ విజన్ ఉందో, వారికి మాత్రమే వస్తుంది ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ మై డియర్ లీడర్స్. యెస్. ఇలా చాలా మంది లీడర్‌లు ఈ రోజు వరకే ఆలోచిస్తా ఉన్నారు. రేపు నేను ఉంటానో, ఉండనో అనుకుంటారో మరి ఎట్లా అనుకుంటారో నాకు తెలవదు గానీ, చాలా మంది లీడర్‌లు ఈ రోజు వరకే ఆలోచించి చాలా పెద్ద తప్పు చేస్తా ఉన్నారు. అది మై డియర్ లీడర్స్ ఏదో ఒక రోజు 100% అది మీ స్థాయికి మీ దగ్గరకొస్తే తప్ప అది మీకు అర్థం గాదు. మీ దగ్గరకొస్తే గాని మీకు అది అర్థం గాదు మై డియర్ లీడర్స్. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా మంది లీడర్లు అంతా ఇగ నా అప్లైని చూసుకుంటానులే అని చెప్పేసి వన్ సైడ్ యేసుకుంటారు. యేసుకోండి నో ప్రాబ్లమ్. మీకైతే అది క్లారిఫైడ్‌లో ఉంటది. ఒకవేళ మీరన్నటువంటి లీడర్ ప్రకారం ఒకవేళ రైట్ సైడ్ ఇస్తే మ్యాచింగ్ బోనస్ వస్తది. కానీ మీకు తెలియకుండానే ఒక రోజుకు మీ పరిచయం చేసిన 10 మంది రోజుకు రూ. 1000 సంపాదించుకునే స్థాయికొచ్చారు అనంటే మీకు 25% రూ. 2,500 చూసి కొసర్లు చూసి మనం గల్లలెగిరేస్తా ఉన్నాం మై డియర్ లీడర్స్. కానీ అసలు పోతుంది. ఏం పోతుంది? అసలుకే ఎసరవుతా ఉంది. తెలివి తక్కువ సీతే గాక చిన్నప్పుడు మనం సెవెంత్ క్లాస్‌లోనో, సిక్స్త్ క్లాస్‌లోనో వాళ్ళమ్మ నూనె కొనుక్కరాపోరంటే ఒక కట్వారి తీసుకుపోయి
ఆ నూనె తీసుకున్నప్పుడు అతను తీసుకున్నటువంటి పైసలు తగ్గినటువంటి నూనె వచ్చినప్పుడు టోటల్‌గా ఆ బౌల్ నిండిపోద్ది గదా! నిండిపోయిన తర్వాత అందరికి కొసరు పోస్తా ఉండు. ఇతనికి కొసరు పోయలేదు. "ఏయ్! నేను తెలివి తక్కువని అనుకుంటున్నావా? నాకు కూడా కొసరు పోస్తేనే పోతా" అంటే ఏడ పోసుకుంటార్రా? ఆ బౌల్ ఆ యొక్క ఆ గిన్నె నిండిపోయింది. నేను పోస్తానికి ప్లేస్ లేరంటే, ఇగో ఎనకంగా ఉందని జెప్పేసి, ఎనకంగున్న ఆ సొట్టలో కొసరు పోసుకొని పోయినట్టుగా, మళ్ళా ఇంటికి పోయిన తర్వాత "ఏందిరా నూనె గింత తెచ్చినవు, రివర్స్‌లో తెచ్చినవు. అసలు నూనె ఏదంటే" ఇట్లా చూపించేదానికి ఉన్నది గూడా పోయినట్టుగా మై డియర్ లీడర్స్. ఇలా చాలా మంది బైనరీ కాన్సెప్ట్‌లలో ప్రత్యేకించి ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ ఉన్నటువంటి కంపెనీలలో చాలా మందికి కంపెనీ యొక్క అవకాశం అర్థం గాక, ఆ కంపెనీలు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోక, మన మనం ఏదో ఆలోచించి మనకున్నటువంటి ఆ మిడిమిడి జ్ఞానంతోటి ఆలోచన చేసి, మనకున్నటువంటి వాళ్ళందరిని ఒకటే సైడేసుకొని, మనం ఆ డైరెక్ట్ రెఫరల్ బోనస్ ఎంజాయ్ చేస్తూ చాలా సార్లు మనల్ని మనమే తెలియకుండానే కొసరుతో సరిపెట్టుకునే, కొసరునే ఎంజాయ్ చేసేటువంటి స్థాయికి మనకు తెలియకుండానే మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనల్ని తీసుకొని వెళ్తా ఉంది. సో, థిస్ ఈస్ ద వెరీ, వెరీ, వెరీ డేంజరస్ థింగ్ మై డియర్ లీడర్స్. ఈ విషయాన్ని స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి 47 మెంబర్స్ మన ద్వారా రేపు భవిష్యత్తులో మనతో జర్నీ చేయబోతున్నటువంటి వాళ్ళకు స్పష్టంగా చెప్పండి దీని అర్థమేందో. యెస్ లీడర్స్. మీరొక 10 మందిని పరిచయం చేస్తే, ఆ 10 మందిని లెఫ్ట్‌లో ఒక ఐదుగురిని, రైట్‌లో ఒక ఐదుగురిని మనం రిఫరల్ చేస్తే, వాళ్ళు రోజుకు రూ. 1000 సంపాదించుకునేటట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తే, డైరెక్ట్ డైరెక్ట్ రిఫరల్ బోనస్ అనేది మనకు 25% రూ. 2500 వస్తే, మ్యాచింగ్ బోనస్ అనేది రూ. 10,000. అంటే 4 రెట్ల ఆదాయాన్ని మనం నష్టపోతా ఉన్నాం మై డియర్ లీడర్స్. మనం నష్టపోతా ఉన్నాం ఇన్‌స్టంట్‌గా. సో, అదే సమానంగా పోతే మీరు హ్యాపీగా ఎంత ధైర్యంగా మీరు ఫీల్డ్ వర్క్ పోవచ్చో చూడండి ఒక్కసారి. ఎంత అద్భుతంగా మీరు ఈ యొక్క ఆదాయాన్ని మీరు తీసుకోవచ్చో చూడండి. ఎందుకంటే మై డియర్ లీడర్స్ ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి పాసివ్ ఇన్‌కమ్. ఎటువంటి కండిషన్ లేని పాసివ్ ఇన్‌కమ్. చాలా అద్భుతమైంది. కాకపోతే ఇది ఈ ఇన్‌కమ్ అనేది బాధ్యతాయుతమైనటువంటి ఇన్‌కమ్ మై డియర్ లీడర్స్. ఇది అందరికి రాదు. డైరెక్ట్ రెఫరల్ బోనస్ డైరెక్ట్ రెఫరల్ చేసినంత మాత్రాన ఈ ఇన్‌కమ్ మనకొస్తుందా? లేదు. ఎందుకు? సరైనటువంటి స్థానంలో మనం ఇన్‌కమ్ తీసుకోవాలి అనంటే మై డియర్ లీడర్స్ తప్పకుండా మనం పరిచయం చేసిన వ్యక్తులను పక్కన కూర్చొని, మీరు ఎవరైతే పరిచయం చేశారో, ఎవరినైతే ఈ కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేశారో, ఫస్ట్ మీ యొక్క ఓపెన్ చేయండి. మీ సైట్ ఓపెన్ చేయండి. మీ ఐడీ మీకున్నటువంటి మీ సెపరేట్ పోర్టల్ కంపెనీ మీకిచ్చినటువంటి సెపరేట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, మీ ఐడీ నంబర్ ఓపెన్ చేసి, మీ సెపరేట్ పోర్టల్‌ని మీరు ఓపెన్ చేసుకొని, ఆ పోర్టల్‌లోకెళ్ళిపోయి, మెనూలోకెళ్ళి, ఆ మెనూలో ఉన్నటువంటి మై టీమ్ అనేటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేసి, ఆ మై టీమ్ మీద ఉన్నటువంటి మై డైరెక్ట్ టీమ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి, అక్కడ ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్‌ని ఒకసారి చూడండి మరొకసారి వాళ్ళ పేర్లు. ఆ పేర్లు చూసి, వారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ట్రైనింగ్ ఇవ్వండి మై డియర్ లీడర్స్. మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో, రియల్ లైఫ్ మార్కెటింగ్‌లో మీ విజన్ ఏందో, మీ గోల్ ఏందో, మీరు ఎంత నాలెడ్జ్ ఉందో మీకు అదంతా వాళ్ళకు డూప్లికేషన్ చేసినప్పుడు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినప్పుడు, వారికి మీరు ఎంకరేజ్‌గా నిలబడ్డప్పుడు, వారి పక్కన మీరు నిలబడి నేర్పించి మార్కెట్‌లోకి పంపినప్పుడు మై డియర్ లీడర్స్ వారు ఇండైరెక్ట్‌గా వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. 100% వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి మీరు ఒక గురువు స్థానాన్ని తీసుకొని, ఒక తండ్రి స్థానాన్ని తీసుకొని, ఒక స్నేహితుని స్థానాన్ని తీసుకొని, ఒక మంచి మిత్రుని స్థానాన్ని తీసుకొని, మీరు వాళ్ళకు హెల్ప్ చేస్తా ఉన్నారు. వాళ్ళు రోజుకొక రూ. 1000 సంపాదించుకుంటుంటే ఖచ్చితంగా మిమ్మల్నయితే తిట్టుకోడు గదా! మీరు పరిచయం చేసిన వ్యక్తి రోజు ఒక రూ. 10,000 సంపాదించుకుంటే మిమ్మల్నయితే మనసులో మీ గురించి చెడ్డగా ఆలోచించడు గదా! 100% మీరు తనకి మేలు చేసినప్పుడు 100% తిరిగి మనకదే వస్తుంది మై లీడర్స్. అదే మనం మంచి పంచినప్పుడు మరలా మనకు అదే మంచి మనకొస్తుంది. అయితే ఇక్కడ డైరెక్ట్‌గా మీరు అతనికి సహాయం చేయడం ద్వారా మై డియర్ లీడర్స్ మీకు ఇన్‌డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి తాను సంపాదించే మ్యాచింగ్ బోనస్‌లో 25% మీకొస్తుంది. 25%తో పాటు లెఫ్ట్, రైట్ మీ డైరెక్ట్ గనుక సమానంగా ఉన్నట్లయితే, మీరు డైరెక్ట్ స్పాన్సర్ తీసుకునే దానికంటే 4 రెట్ల అదనపు మ్యాచింగ్ బోనస్ మీకు రావడం జరుగుతుంది. ఎంత బ్యూటీగా ఒక లీడర్ గురించి మన కంపెనీ ఎంత గొప్పగా ఆలోచించిందో ఆలోచించండి మై డియర్స్.
ఒక లీడర్ అనే వ్యక్తి ఎంత గొప్పగా బ్రతకాలో సమాజంలో, రియల్ లైఫ్ మార్కెటింగ్‌లో చేసే ప్రతి లీడరు వారి యొక్క జీవన ప్రమాణం పెరగాలి, మెరుగవ్వాలి. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండాలి. వారి పిల్లలు చదివే స్కూల్స్ గావచ్చు, వాళ్ళు తినే తిండి గావచ్చు, తిరిగే కార్లు గావచ్చు, వెహికల్స్ వాడే వెహికల్స్ గావచ్చు, వారు వేసుకునే బట్టలు గావచ్చు, ప్రతీది గూడా నాణ్యతతో, భద్రతతో కూడిన జీవన ప్రమాణంతో మా రియల్ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ బ్రతకాలి. వాళ్ళు ఆ జీవన విధానం కలిగి ఉండాలంటే చేతిలో డబ్బుండాలి. డబ్బు రావాలి అనంటే అవకాశం ఇవ్వాలి. అవకాశం గూడా అత్యున్నతమైనది. చాలా గొప్పగా ఉండాలని ఆలోచించి మన కంపెనీ ఇంత అద్భుతమైనటువంటి డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ మనకు ఇవ్వడం జరిగింది మై డియర్ లీడర్స్. మీరు కేవలం ఒక 10 మందిని పరిచయం చేస్తేనే వారు రోజుకు ఒక రూ. 1000 తీసుకుంటే మీకు రూ. 12,500 వస్తే మై డియర్ లీడర్స్, ఒక సంవత్సరం టైం తీసుకోండి. 6 లేకపోతే 2 సంవత్సరాల సమయం తీసుకోండి. ఒక 100 మందిని పరిచయం చేస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఇమాజిన్. ఆ 100 మందిని లెఫ్ట్‌లో 50 మందిని, రైట్‌లో 50 మందిని సమంగా పంచి, వాళ్ళని మార్కెట్‌లో నిలబెడితే మై డియర్ లీడర్స్, ఒక్కొక్కరు ఒక్క రూ. 1000 సంపాదించినా ఎంతండి? ఇటు 50 మంది, అటు 50 మంది, 100 మంది ఒక్కొక్కరు రూ. 1000 సంపాదించినా రూ. 1,00,000 అవుతుంది మై డియర్ లీడర్స్. 1,00,000 ఇంటూ 25% ఈజ్ ఈక్వల్ టు ఏస్తే ఎంతొస్తుంది? రూ. 25,000. ఎంతండి? రూ. 25,000 ఫర్ డే. నెలకెన్ని రోజులుంది? 30 రోజులు. 25,000 ఇంటూ 30 రోజులు అంటే సుమారుగా రూ. 7,50,000 మై డియర్ లీడర్స్. ఎంతండి? రూ. 7,50,000 మీరు కేవలం అటొక 50 మందిని, ఇటొక 50 మందినిస్తే. లేదు, ఒకటే సైడ్ 100 మందినేసారనుకోండి. 100 మంది ఇంటూ 1000 రూ. 1,00,000 అయితే రూ. 1,00,000లో 25% 25,000 నెలకొచ్చేసరికి ఎంతవుతుంది? రూ. 7,50,000 అవుతుంది. ఒకవేళ మీరు తెలివితోటి 2 కళ్ళు నాయే, 2 ఎద్దులు నావే, 2 సైకిల్ చక్రాలు నావే, అవి సమానంగా తిరగాలి, జరగాలని మీరు సమానంగా అటొక 50 మందిని, ఇటొక 50 మందినేస్తే మీకు పర్ డే ఎంతొస్తదండి? ఒక్కసారి కౌంట్ చేయండి. ఒక్క 30 సెకండ్స్ మీకు టైమ్ ఇస్తా నేను. జస్ట్ ఇమాజిన్. మీరు లెఫ్ట్‌లో 50 మందిని, రైట్‌లో 50 మందిని డైరెక్ట్ స్పాన్సర్ చేశారు. వాళ్ళు రోజుకు రూ. 1000 తీసుకుంటా ఉన్నారు. తీసుకుంటే మీకు డైరెక్ట్ రెఫరల్ బోనస్ రూ. 25,000 ఒక్క రోజుకొస్తుంది. మీకు మ్యాచింగ్ బోనస్ ఎంతొస్తుంది చెప్పండి నాకు. ఆలోచించారా? 1,00,000 మై డియర్ లీడర్స్. ఎంతండి? 1,00,000 మ్యాచింగ్ బోనస్ పర్ డే 1,00,000. ఒక్క రోజుకు రూ. 1,00,000 మ్యాచింగ్ బోనస్, రూ. 25,000 డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్. 125,000 1,25,000 ఇంటూ 30 రోజులు కొట్టండి. ఎంతవుతుంది? 37,50,000. ఒక నెలకు రూ. 37,50,000 ఇంటూ ఒక సంవత్సరానికి కొట్టండి. 12 వల్ల 36 సుమారుగా 4,00,00,000 నుంచుంటే రూ. 5,00,00,000. కేవలం రెండే ఆదాయాలు మళ్ళా. రెఫరల్ బోనస్‌లు గాక, రివార్డ్స్ గాక, సాలరీ బోనస్ కాక. మళ్ళా ఇక్కడ కేవలం ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ 25%కే ఈ 100 మంది తీసుకునే దానికే రూ. 5,00,00,000 ఇదే డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ రీపర్చేస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 100%. 100%ని అటు 50 మందిని ఒకటే సైడ్ 100 మందినేసారనుకోండి. 100 మంది రీపర్చేస్‌లో ఒక్కొక్కరు రూ. 1,000 తీసుకుంటే అక్కడ ఎంతొస్తుంది మీకు? రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్‌లో ఒక్కొక్కరు 1000 తీసుకుంటే 100 మందిలో రూ. 1,00,000 వస్తుంది. అదే 50 మందిని మీరు లెఫ్ట్‌లో, రైట్‌లో ఏసి తీసుకుంటే రూ. 1,00,000 రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్ వస్తది. మరలా ఈ మ్యాచింగ్ ఏదైతే ఉందో రూ. 50,000 మళ్ళా ఇది వేరే వస్తది. 1,50,000 వస్తది అక్కడ అదనంగా. మళ్ళా ఒక 50,000. అంటే మై డియర్ లీడర్స్,
ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్‌ని చాలా మంది ఎంతవరకు చూస్తున్నారంటే కేవలం 25% వరకు మాత్రమే చూస్తా ఉన్నారు. 25% వరకే చూసి చాలా మంది లీడర్‌లు ఇప్పటికే చాలా నష్టపోతా ఉన్నారు. మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేసి, గురి చూసి కొడితే నాదే ఈ కంపెనీ. ఈరోజు నేను లాగిన్ అయ్యానంటే నేనే కష్టపడాలి. నేనే చేయాలి. 2 లెగ్గులు నేనే చేసుకుంటూ పోతా. ఒకవేళ నా పైన మాట ఇచ్చిండు గదా! ఒకవేళ ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు టీమొస్తే అది నాకు అడిషనల్ బోనస్. కొసరది నాకు. అసలు నా కష్టం. అసలు నా కష్టం కోసం నేను పని జేస్తా. నా టీమ్ మేనేజ్‌మెంట్ గావచ్చు, నా టీమ్ అప్‌లైన్ గావచ్చు, వాళ్ళు గావచ్చు ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది నాకు కొసరు అనుకోని గనక మీరు పనిచేసే లీడర్స్ అసలు కొసరు కలిపితే మీ ఫ్యూచరు మీరు యూ కాంట్ ఇమాజిన్ అంతే ఇగ. అసలు మన ఊహకు గూడా అందదు తర్వాత మన ఇన్‌కమ్ అనేది. 1 ఇయర్, 1 ఇయర్ ప్రోగ్రామ్‌లో మన స్ట్రక్చర్ ఉంది గదా! 1, 10 కావడం కష్టం. 10 తర్వాత స్టేజ్ ఏంది? 100 కావడం కష్టం. 125 మంది. 125 మంది 250 మంది కావడం కష్టం. 250 మంది 12,500 మంది కావడం కష్టం. ఆ తర్వాత మై డియర్ లీడర్స్ ఫస్ట్ లెవెల్ ఎంతొచ్చింది మనకు? 1250 12,500 తర్వాత 1,25,000 తర్వాత 12,50,000 ఒక్క స్టెప్పు ఐదవ స్టెప్ ఒక్కటి ఇట్లా ఒక మెట్టు దాటితే 1,25,00,000 మై డియర్ లీడర్స్. ఎంతసేపున్నా నేను ఒక్కటిని 10 అయితానికి చాలా కష్టమైంది అని కొంతమంది ఆడనే ఆగిపోతారు. ఈ 10 125 అయ్యేసరికి అటు 50, ఇటు 50 అయ్యేసరికి ఇది చాలా కష్టం అని చెప్పేసి అక్కడ కొంతమంది బ్రేక్ అవుతా ఉన్నారు. మూడో లెవెల్ దాకా వస్తున్నారు కొంతమంది ఆడ ఆగుతా ఉన్నారు. అసలు సరుకు, అసలు బంగారం, అసలు నిధి ఇంకొక కొద్దిగా తవ్వితే బయటికొస్తుందనే సమయంకొచ్చేసరికి చాలా మంది నీరు గారిపోయి వాళ్ళ యొక్క ఆశయాలు పక్కన పెట్టేసి గోల్‌ని పక్కన పెట్టేసి, రీజన్‌ని పక్కన పెట్టేసి, ప్యాషన్‌ని పక్కన పెట్టేసి, ఎగ్జిట్ అయిపోయి మళ్ళా డే 1 నుంచి తోముతా ఉన్నారు మై డియర్ బ్రదర్స్. బోర్‌లో నీరు రావాలంటే ఏం చేయాలి? ఒక్కటే దగ్గర తవ్వాలి. ఒక్కటే దగ్గర బోరెయ్యాలి. ఒక ఏరియాలో 100 అడుగుల దూరంలో, 100 అడుగుల లోతులో నీళ్లొస్తున్నాయనుకోండి. మనం ఏం చేయాలి? ఒక్కటే దగ్గర 100 లోతుల అడుగులో పడే వరకు తవ్వాలి. ఈ మూలకు 10 అడుగుల లోతు, అసుంట 10 అడుగుల లోతు, ఇంకొకాడ 10 అడుగుల లోతు, ఇంకొకాడ 10 అడుగుల లోతు. 100 అడుగులు తవ్వావు. 10 చోట్ల 10 అడుగుల లోతు నువ్వు 10 చోట్ల తవ్వావు. కానీ నీరొస్తుందా లీడర్స్? రాదు. నీ కష్టమేమైనా తక్కువైందా? లేదు. 100 అడుగులు తవ్వావా? 100 అడుగులు తవ్వావు. కానీ ఎక్కడ తవ్వావు? ఒక్కటే చోట 100 అడుగుల లోతు తవ్వలే. అక్కడ 10 అడుగులు, అక్కడ 10 అడుగులు, అక్కడ 10 అడుగులు ఎటు గాకుండా పోతాం. ఎటు గాకుండా పోతాం మై డియర్ లీడర్స్. ఒక్కటే చోట, ఒక్కటే నిర్ణయం. అయితే ఔటా? లేకపోతే ఇటా? తాడో పేడో తేల్చుకుంటా. కంపెనీ స్టేబుల్‌గా ఉంది. కంపెనీ మేనేజ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంది. వెరీ ఫ్రెండ్లీ మేనేజ్‌మెంట్ ఉంది. లాంగ్ విజన్ ఉంది. ప్రతిది ప్రాపర్‌గా ఉంది. ప్రతిది లీగల్‌గా ఉంది. ప్రతిది సపోర్ట్ చేస్తా ఉంది. ప్రతిది ఉన్న తర్వాత నేను ఇంకొక చోట ఎందుకు తవ్వాలి? మెస్సీ చూడండి మనం చూస్తే మొన్న వస్తే కోట్లు ఖర్చు పెట్టి అతన్ని ఆహ్వానించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళ సెల్ఫీ కోసం లక్షల రూపాయలు అతనితో సెల్ఫీ దిగాలంటే లక్షల రూపాయలు పేమెంట్ చేయాలట. లక్షలలో పేమెంట్ చేస్తే అతనితో సెల్ఫీ దిగే అవకాశం ఉంటుందట మై డియర్ లీడర్స్. ఒక సెల్ఫీ కోసం నేను రూ. 1,00,000 పెడతానా? లక్షలు పెడతానా? అంటే నీ కాడ లేవు చేపట్టి నువ్వు అంటున్నావేమో. కానీ అతనితో సెల్ఫీ దిగడానికి కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా జనాలు రెడీగా ఉన్నారు మై డియర్ లీడర్స్. ఎందుకు? అతడు గెలిచాడు. గెలిచాడు కాబట్టి. కానీ అతడి గెలుపుకు అంత సింపుల్‌గా వచ్చిందా? ఇందాక చెప్తున్నాడు బ్రదర్ సెఫీ. ఎన్నో రకాల స్ట్రగుల్స్. ఇప్పుడు తనకున్నటువంటి స్థాయికి, అతడు స్టార్ట్ అయిన స్థాయికి సంబంధమే లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏ పొజిషన్‌లో ఉన్నామని చూసి మనం భయపడనవసరం లేదు. ఇప్పుడున్న మన పొజిషన్‌కు, మనం పొందబోయే పొజిషన్‌కు సంబంధమే లేదు. నీకున్న ఆలోచనకు, నీకున్న ప్యాషన్‌కు, గోల్‌కు, నీకున్న ఆ యొక్క సంకల్పానికి మాత్రమే ఫ్యూచర్‌కు నీకు సంబంధం ఉంటుంది. కాబట్టి మై డియర్ లీడర్స్ ఈ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అనేది చాలా అద్భుతమైనటువంటి బోనస్. మనం మీ డైరెక్ట్‌గా ఎంతమందైతే మీరు పరిచయం చేశారో, వారందరితో కాంటాక్ట్‌లో ఉండండి. వారికి సర్విస్ ఇవ్వండి. వారికి నేర్పించండి. వారికి మీరు ఎంత సపోర్ట్ చేస్తే, ఎంత సంపాదించుకునే అవకాశం ఇస్తే, వారి గుండెల్లో వారు మిమ్మల్ని పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ స్వామి కార్యం, స్వకార్యం.
వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇండైరెక్ట్ గా మీకు కూడా మంచి ఆదాయం వస్తుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లియో లైఫ్ మార్కెటింగ్ వారు మనకు అందిస్తున్నటువంటి డైరెక్ట్ టు రెఫరల్ మ్యాచింగ్ బోనస్ మై డియర్ లీడర్స్. సో ఇంత ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ